ఈ శ్రీకృష్ణ పరమాత్మ శుభముహూర్తం చూసుకుని వారసులు లేకుండా చూసుకుని పశ్చిమ దిక్కుకి వెళ్ళుగాక. ద్వారక పశ్చిమ దిక్కులో ఉంది కదా. బుధవారం గురువారం పశ్చిమానికి ప్రయాణానికి చాలా మంచిదండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే పశ్చిమానికి ప్రయాణానికి బుధ గురువారాలు మంచిది. అందుకే నేను ఎప్పుడు అమెరికా వెళ్ళినా, ఆ వెస్ట్రన్ కంట్రీస్ కదా, బుధ లేక గురువారం ఫ్లైట్ బుక్ చేసి కడతాను. అట్నుంచి తూర్పుకు వచ్చేటప్పుడు మంగళవారం మంచిది. మంగళవారం వచ్చేలా చూసుకోవాలి. ఒకవేళ మంగళవారం ఫ్లైట్ లేకపోతే ఏం చేసుకోవాలన్నమాట, ఎట్టి పరిస్థితుల్లో 2 వారాలు మాత్రం వారసుల తూర్పుకి. నపూర్వే శనిసో మేచ, శనివారం సోమవారం తూర్పు దిక్కుకి వెళ్ళకూడదు. మీరు ఇక్కడ నుంచి ఏలూరో లేకపోతే వైజాగో వెళ్ళాలనుకుంటే సోమవారం శనివారం వెళ్ళకూడదు. ఆ 2 వారసులు ప్రమాదం తెచ్చిపెడతాయి. దక్షిణమునకు శని సోమవారాలు పెడితే చాలా మంచిది. తిరుపతి చెన్నై వెళ్ళాలనుకుంటే అప్పుడు శనివారమో లేక సోమవారమో ప్రయాణం పెట్టుకోండి, ప్రయాణంలో విజయం పొందుతారు. అందుకే తిరుపతిలో ప్రవచనం ఉందంటే గ్యారంటీగా శనివారం ప్రయాణమే వెళ్ళి ఆదివారం నుంచి మొదలెడతారు. ఇవన్నీ కొన్ని నియమాలు. అందుకే మీకు ఇక్కడ కూడా బుధవారం మొదలెట్టాను, గుర్తుందా మీకు? మాకు ఏలూరు నుంచి ఇక్కడికి వెస్ట్ ఇది, పడమరకి ప్రయాణం మాకైతే. అందుకనే బుధవారం నాడు ఇక్కడికి వచ్చి బుధవారం ప్రయాణం మొదలుపెట్టాను. ఈ విధంగా కొన్ని వారసులను చూసుకోవాలి. శ్రీకృష్ణుడితోటి ఈ మాట నేనండం కాదు, ధర్మరాజు అంటున్నాడు. ఇతడు వారసులను చూసుకొని శుభముహూర్తం చూసుకొని తిరిగి తన ద్వారకకి వెళ్ళుగాక. వెళ్ళగానే మాకు బదులుగా మా మేనమామ పరమపూజ్యుడు వసుదేవుడికి నమస్కారములు చేయుగాక. ఈయన ఎలాగో నాన్నగారికి దండం పెడతాడు. ఇప్పుడు ముందుగా వెళ్ళగానే తండ్రికి చేసే నమస్కారం కాకుండా, నాన్న మొదటిసారి నీకు దండం పెడుతున్నాను, ఈ తొలి నమస్కారములు ధర్మరాజు నమస్కారములు, మీ మేనల్లుల యొక్క నమస్కారాలని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఆయనకి నమస్కరించి ఇది పుత్ర నమస్కారాలని తెలియజేయుగాక. మేనల్లుడం మేమంటే ఆయనకి బాగా పక్షపాతం. కన్న కొడుకు కంటే మేనల్లుడి మీద కొంత ఎక్కువ ప్రేమ ఉండేదిటండి వసుదేవుడికి. వసుదేవుడికి పెద్ద చెల్లెలు కదా కుంతి, అందుకని పెద్ద చెల్లెలు కొడుకులు అవ్వడం వల్ల పాండవులు అంటే చాలా ఇష్టం. చూసింది తక్కువైనా ప్రేమ ఎక్కువ. అందుకని మా నమస్కారాలు వారికి అందించు. ఆ తర్వాత హలాయుధిని దేవకీదేవి గనినయ్యపుడు భక్తి మనకునై పూజించి ముందు బలరాముడికి నమస్కారం చేయి, ఆలింగనం చేసుకో, ఆయనకు కూడా నా నమస్కారాలు తెలియజేయి. ఆపై దేవకీదేవి నీ తల్లి మా మేనత్త, మేమంటే ఎంతో ఇష్టపడుతుంది, ఆ తల్లికి కూడా నమస్కారాలు తెలియజేయి. బంధువులందరినీ వారి వారి అర్హతలకు తగినట్టుగా సన్మానించు. అర్హతలకు తగినట్లుగా పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళకి నమస్కారాలు, చిన్నవాళ్ళు అయితే ఆశీర్వచనాలు, సమవయస్కులైతే ఆలింగనాలు సమర్పించు. ఎంత ఔచిత్యం అక్కడ. అందుకే అక్కడ అన్నాడు తత్తత్ ఔచిత్యం అభినతముగా ఆదరించి. ఇప్పుడు బలరాముడు ఉన్నాడు, ధర్మరాజు గారి కంటే కొంచెం చిన్నవాడు. అదే సాత్యకు ఉన్నాడు, బాగా చిన్నవాడు. ఆ వయస్సుని బట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళ వయస్సుని బట్టి పెద్దరికాన్ని బట్టి వాళ్ళకి నమస్కారాలు చేయాలి. బాగా చిన్నపిల్లలు ఉంటే ఆశీర్వచనాలు ఇవ్వాలి. సమవయస్కులు ఉంటే వారికి ఉచితమైన రీతిలో బాగున్నావా అనేటటువంటి పలకరింపులు చాలు. బాగున్నావా అని నన్ను అడగకూడదు సుమా, మీరు ఎవరైనా కొన్ని నియమాలు ఉంటాయి. పౌరాణికులకి నమస్కారమే అనాలట, అయ్యా నమస్కారం అండి అని పలకరించాలట. పౌరాణికుడు కాకుండా వాడు సమవయస్కుడైతే బాగున్నావా అని అడగాలి. చిన్నవాళ్ళు అయితే బాగున్నావట్రా కులాసాగా ఉన్నావని అడగకూడదు, నాయన నీకు ముందు దేవనలరా అనాలి. వయస్సుని బట్టి వారి వారి యొక్క అర్హతలని బట్టి తగిన రీతిలో పలకరించాలి.